సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన టీపీటీ ఛార్జీలను మరోసారి కోర్టు ద్వారా రాబట్టనున్నామని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జన్యావుల రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం మహేంద్ర హిల్స్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కంటోన్మెంట్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. గతంలో కోర్టు ద్వారా దాదాపు 100 కోట్లు వసూలు చేయగలిగామని, ఇప్పుడు కూడా టీపీటీ ఛార్జీల వసూళ్ల కోసం కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయగా ఈ విషయంపై కోర్టు సీరియస్ ఆర్డర్ జారీ చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను కోర్టుకు హాజరు కావాలని, అలాగే ఈ కేసుకు సంబంధించిన తదుపరి వాయిదాలకు కూడా స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం కీలక పరిణామమని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కేసు అనంతరం కంటోన్మెంట్ బోర్డుకు సుమారు 65 నుంచి 75 కోట్లు రావచ్చని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాగే గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చొరవతో 300 కోట్ల నిధులు కంటోన్మెంట్ బోర్డుకు రావడం గుర్తు చేశారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని జన్యావుల రామకృష్ణ తెలిపారు. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనే ఒక వ్యవస్థ నాతో సహా అనేక మంది లీడర్లకు గుర్తింపు తెచ్చింది. ఈరోజు రామకృష్ణ ఏంటిది అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన మెంబరు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఉండే, లేకపోతే నామినేటెడ్ మెంబర్ అనే ఒక గుర్తింపు కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ద్వారా మా అందరికి చెందింది. మరి అసలు ఒక ఆర్గనైజేషన్ ఈరోజు ఇబ్బంది పాలవుతుంది. ఎందుకంటే ఫండ్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క బుడ్డ పైసా కంటోన్మెంట్ డెవలప్మెంట్కి ఇస్తలేరు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కంటోన్మెంట్ బోర్డు ఫైనాన్షియల్ పరిస్థితి బాగలేదని కొంతమంది ఉన్నతాధికారులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏవైతే గతంలో మేము ఒకసారి కోర్టుకు పోయి టీపీటీ ఛార్జెస్ దాదాపు 100 కోట్లు వసూలు చేసినామో, మరి ఈరోజు కూడా ఆ ఛార్జెస్ అన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇస్తలేదని కోర్టుకు పోవడం జరిగింది. నేను ఇటీవల ప్రెస్ మీట్లో కూడా మీకు అందరు కూడా వెల్లడించిన దాంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినా అని, దాంట్లో చాలా సీరియస్గా ఆర్డర్ వచ్చిందని. మరి ఈరోజు ఆర్డర్ వచ్చింది. రేపు 10వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారిని కోర్టుకు హాజరు కామని ఉత్తర్వులు జారీ అయినాయి. అదే కాకుండా కోర్టు ఎంత సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే గతంలో 2-3 సార్లు ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఫామ్ 1 అనే ఒక అధికారికి ఇష్యూ అయింది కంటోన్మెంట్ బోర్డు విషయంలో. మరి ఆ ఫామ్ 1 అధికారం ఏంటంటే దాంట్లో క్లియర్ గా రాసింది, ఈ వాయిదాకి అంటే రేపు 10వ తారీఖు జరిగే కోర్టు వాయిదాకి తప్పకుండా రా. అదే కాకుండా ఈ కేసు సంబంధించిన ఎన్ని వాయిదాలు ఉంటాయో అన్ని వాయిదాలకు నువ్వు తప్పకుండా నువ్వే రావాలా అని కూడా క్లియర్ గా ఉత్తర్వులు జరిగింది. మరి నాకు పూర్తి నమ్మకం ఈ కంటెంప్ట్ ఆఫ్ కేసు తర్వాత దాదాపు కంటోన్మెంట్ బోర్డుకి 65 కోట్ల నుంచి 75 కోట్ల దాకా వెంటనే రిలీజ్ అవుతాయని నాకు పూర్తి నమ్మకం. మరి ఈ యొక్క డబ్బుతో గతంలో కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఒక చొరవతో ఏదైతే 300 కోట్లు వచ్చినాయో, మరి ఇప్పుడు ఒక 75 కోట్లు రాబోతున్నాయో, ఈ అన్నిటిని పట్టుకొని తప్పకుండా దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటోన్మెంట్ బోర్డులో అడ్రస్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి డెవలప్మెంట్ అనేది కొద్దిగా కుంటి పడ్డది. ఎందుకంటే ఫండ్స్ లేవు, ఏమైనా ఫైనాన్షియల్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయని. మరి తప్పకుండా ఈ యొక్క ఫండ్స్ తోని, ఈ యొక్క నిధులతోని కంటోన్మెంట్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఏవైతే డెవలప్మెంట్ ఆగిందో అవన్నీ కూడా చేపడతాం జరుగుతాయని మీ అందరు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది.